Om Namo Bhagavate. White Roses, February 3rd. Nothing can discourage the divine in its all compassionate mercy. అంటే దైవము సంపూర్తిగా కరుణతో దయతో కూడి ఉండటం వలన వారిని ఎప్పుడూ కూడా నిరుత్సాహపరచజాలదు. దైవ కరుణ వల్ల మనం ఎప్పుడు నిరాశ నిస్పృహలకు లోను కాము, అంటే ఆశావహ దృక్పథంతోనే ఉంటాము. అయితే మనం ఆ సంపూర్ణ కరుణ దైవానికి ఉంది అని మనం గ్రహించడం అలవాటు చేసుకోవాలి. ఇక నెక్స్ట్ ఏంటంటే మార్చ్ 26th, టు టర్న్ అవే ఫ్రమ్ ది డివైన్ అండ్ రిజెక్ట్ ది డివైన్ గ్రేస్ ఈజ్ ద మోస్ట్ సిల్లీ థింగ్ వన్ కెన్ డూ. అంటే దివ్యత్వం నుండి వెన్ను చూపడం కానీ దివ్యానుగ్రహంను తిరస్కరించడం కానీ అనేది ఎవరైనా చేస్తే అది చాలా తెలివి తక్కువతనము, వెర్రి కూడా అని అంటున్నారు అమ్మ. అంటే మనం ఏదొచ్చినా ముందుకు కొనసాగడానికే మనం ప్రయత్నించాలి. అంతేగాని ఇంకా మనం కొద్దిగా ఏమాత్రము దానికి వెన్ను చూపినా ఇక్కడ వచ్చే పరీక్షలకు అది చాలా వెర్రితనము, అజ్ఞానం కూడా అంటుంది. అలాగే మనము నిమ్న ప్రకృతిలో కింది స్థాయికి దిగజారుతాము. అందువల్ల దివ్య ప్రకృతమైన సంపూర్ణ అనుగ్రహం ఉంచుకొని మనము దాన్ని ఎప్పుడు ఆహ్వానించడం. ఎందుకంటే దివ్యానుగ్రహం అనేది నిరంతరము మన చుట్టూనే ఉంటూ ఉంటుంది. అయితే మనం ఎప్పుడైతే అటువైపు దైవం వైపు చూడమో అది వెనక్కి తిరిగిపోతూ ఉంటుంది. ధన్యవాదాలు.